నమస్కారం. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ వ్యాధి గురించి మాట్లాడుకుందాం. దాన్ని వ్యాధుల రాజువని కూడా పిలుస్తారు. అదే గౌట్. ఇది చాలా తీవ్రమైన నొప్పితో కూడిన కీళ్లవాతమన్నమాట. అసలు దీని చరిత్రేంటి, ఇది ఎందుకొస్తోంది, దీన్ని ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలిప్పుడు చూద్దాం. హబ్బా, 17వ శతాబ్దానికి చెందిన ఈ మాటలు వింటుంటేనే ఆ నొప్పి ఎంత భయంకరంగా ఉంటుందో అర్థమవుతుంది కదా. గౌట్ దాడి అనేది ఎలాంటి వార్నింగ్ లేకుండా హాయిగా నిద్రపోతున్నప్పుడు సడన్గా మొదలవుతుంది. వందలేళ్ల క్రితం రాసినా సరే ఈ వర్ణన ఇప్పటికీ గౌట్ లక్షణాలని పర్ఫెక్ట్గా చూపిస్తుంది. ఉన్నట్టుండి భరించలేనంత నొప్పితో కీలు ఎర్రగా మారి వేడెక్కి వాచిపోతుంది. సరే, అసలు ఈ గౌట్ అటాక్ వచ్చినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎంత బాధాకరంగా ఉంటుందో కాస్త వివరంగా చూద్దాం. ఇంత తీవ్రమైన నొప్పి రావడానికి అసలు కారణమేమై ఉంటుంది? దీని వెనక ఉన్న అస్సలు విలనెవరో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ భరించలేని నొప్పికి కారణం మన కంటికి కూడా కనిపించని చిన్న చిన్న క్రిస్టల్స్. ఇవి సూదుల్లాగా మన జాయింట్స్లో గుచ్చుకుంటాయన్నమాట. ఈ సమస్యకంతటికి మూలం యూరిక్ యాసిడ్ అనే ఒక కెమికల్. సింపుల్గా చెప్పాలంటే మన శరీరం ప్యూరిన్స్ అనే వాటిని బ్రేక్ చేసినప్పుడు వచ్చే ఒక వేస్ట్ ప్రోడక్ట్ ఇది. ఈ ప్యూరిన్స్ మన బాడీలోనే సహజంగా ఉంటాయి, అలాగే మనం తినే కొన్ని రకాల ఫుడ్స్లో కూడా ఉంటాయి. సరే, ఇది ఎలా జరుగుతుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్, రక్తంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి. అప్పుడు ఆ ఎక్కువైన యూరిక్ యాసిడ్ సూదుల్లాంటి పదునైన క్రిస్టల్స్గా మారిపోతుంది. ఈ క్రిస్టల్స్ వెళ్లి జాయింట్స్లో, ముఖ్యంగా కాలి బొటనవేలులో సెటిల్ అయిపోతాయి. ఇక అంతే, మన ఇమ్యూన్ సిస్టమ్ వాటిని ఏదో శత్రువు అనుకుని అటాక్ చేస్తుంది. దాని ఫలితమే ఆ భరించలేని నొప్పి, వాపు. ఇక్కడ చాలామందికి తెలియని ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే శరీరం ఎక్కువ యూరిక్ యాసిడ్ తయారు చేయడం వల్లే గౌట్ వస్తుందని. కానీ అది నిజం కాదు. 90% కేసుల్లో అసలు ప్రాబ్లం ఏంటంటే కిడ్నీలు ఆ యూరిక్ యాసిడ్ను సరిగ్గా బయటకు పంపలేకపోవడం. కేవలం 10% మందిలోనే శరీరం దాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. మరి ఈ యూరిక్ యాసిడ్ బాడీలో ఎందుకు పేరుకుపోతుంది? గౌట్కి దారితీసే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, ట్రిగ్గర్స్ ఏంటి అనేవి ఇప్పుడు చూద్దాం. గౌట్కి చాలా కారణాలున్నాయి. మనం తినే ఫుడ్ అంటే రెడ్ మీట్, సీ ఫుడ్, ఆల్కహాల్, షుగర్ డ్రింక్స్ ఒక కారణం. అలాగే ఓవర్ వెయిట్ ఉండటం కూడా. కానీ ఆశ్చర్యకరంగా మన యూరిక్ యాసిడ్ స్థాయిలను దాదాపు 60% వరకు మన జీన్సే డిసైడ్ చేస్తాయి. ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం చాలా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా ఆర్గన్ మీట్స్, బీర్, షుగర్ డ్రింక్స్ లాంటివి తగ్గించి పాలు, కాఫీ, చెర్రీస్, విటమిన్ సి ఉన్న పండ్లు లాంటివి తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనముంటుంది. సరే, ఒకవేళ గౌట్ అటాక్ వస్తే ఆ భరించలేని నొప్పిని వెంటనే ఎలా తగ్గించుకోవాలి? అందుబాటులో ఉన్న మార్గాలేంటో ఇప్పుడు చూద్దాం. ఆ నొప్పి, వాపును తగ్గించడానికి ప్రధానంగా 3 రకాల మందులున్నాయి. ఒకటి ఎన్ఎస్ఏఐడీలు, అంటే ఇబుప్రోఫెన్ లాంటి సాధారణ నొప్పి నివారణ మందులు. 2 కోల్చిసెన్. 3 గ్లూకోకార్టికాయిడ్స్. ఇవన్నీ కూడా ఇన్ఫ్లమేషన్ను తగ్గించి వెంటనే రిలీఫ్ ఇస్తాయి. ఇది ఒకసారి వచ్చి తగ్గిపోయే సమస్య కాదు. ఈ నెంబర్ చూడండి, 60%. అంటే మొదటిసారి గౌట్ వచ్చిన వాళ్ళలో 100 మందిలో 60 మందికి 1 సంవత్సరంలోపే మళ్ళీ రెండోసారి అటాక్ వస్తుందన్నమాట. అందుకే దీర్ఘకాలికంగా దీన్ని మేనేజ్ చేయడం చాలా ముఖ్యం. తరచుగా దాడులు రాకుండా ఉండాలంటే లాంగ్ టర్మ్లో ఎలాంటి ప్లాన్ అవసరమో ఇప్పుడు చూద్దాం. భవిష్యత్తు దాడులను ఆపడానికి 2 మార్గాలున్నాయి. ఒకటి లైఫ్ స్టైల్ మార్పులు, అంటే బరువు తగ్గడం, సరైన డైట్ ఫాలో అవ్వడం. 2 యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడానికి అలోప్యూరినాల్ లాంటి మందులు వాడటం. మందులు సరే, మరి ఏవైనా న్యాచురల్ ఆల్టర్నేటివ్స్ మీద ఏమైనా రీసెర్చ్ జరుగుతోందా? ఈ ప్రశ్న మనల్ని గౌట్ ట్రీట్మెంట్ ఫ్యూచర్ వైపు తీసుకువెళ్తుంది. పరిశోధకులు మన సాంప్రదాయ వైద్యంలో వాడే మొక్కల మీద కూడా దృష్టి పెడుతున్నారు. ఉదాహరణకి ఈ చిత్రంలో కనిపిస్తున్న తిప్పతీగ మొక్క. యూరిక్ యాసిడ్ను తగ్గించడంలో దీని పాత్ర ఏంటి అనేదానిపై సైంటిస్టులు స్టడీ చేస్తున్నారు. ఆ పరిశోధనలో మంచి ఫలితాలు కూడా వచ్చాయి. 2015లో ఎలుకలపై చేసిన ఒక స్టడీలో తిప్పతీగ సారం వాటి రక్తంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ని చాలా వరకు తగ్గించినట్టు ఈ చార్ట్ చూపిస్తోంది. గౌట్ అనేది కొత్త వ్యాధేమీ కాదు. దీనికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. పురాతన ఈజిప్షియన్లు దీనిని గుర్తించారు. 17వ శతాబ్దంలో సిడెన్హామ్ దీని లక్షణాలను వివరంగా రాశారు. ఆ తర్వాత 1848లో దీనికి కారణం యూరిక్ యాసిడ్ అని కనిపెట్టారు. కాని విచిత్రమేంటంటే ఈ మధ్యకాలంలో దీని కేసులు రెట్టింపయ్యాయి.
నేటి ఆధునిక ప్రపంచంలో దీని ప్రభావం ఎంత ఉందో చూద్దాం. వెస్టర్న్ కంట్రీస్లో ప్రతి 100 మందిలో ఒకరు లేదా ఇద్దరు పెద్దవాళ్లు తమ జీవితకాలంలో గౌట్ను ఎదుర్కొంటున్నారు. చివరగా ఒక ఆలోచింపచేసే ప్రశ్న. ఒకప్పుడు కేవలం సంపన్నులు, రాజులకు మాత్రమే వచ్చే వ్యాధిగా పేరున్న గౌట్ ఇప్పుడు మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల సామాన్యుల వ్యాధిగా మారుతోందా? ఆలోచించాల్సిన విషయమే.